ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ కానీ విద్యార్థులు తయారు చేసినవే. వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు జస్ట్ ఏదనుకుంటే మీ ఆటో డ్రైవర్ వృత్తిలోనే ఇంకొక 100 సంవత్సరాలు బతుకుతా ఉంటారు, అడుక్కు తిని బతుకుతారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ ఇన్ అవర్ రీజియన్ వీ హ్యావ్ ద వెరీ ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ఫర్ దేర్ పొలిటికల్ పొజిషన్స్. 15 సంవత్సరాల్లో మన ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియా నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ దగ్గర ఉన్న మీరు ప్రజెంట్ చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లేదా డిగ్రీ కాలేజెస్లో ఉపాధి కల్పిస్తున్నారని మీలో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఇంతకు ముందే చెప్పినట్టు గత 12 సంవత్సరాల్లో వలసపోతే ప్రతి సంవత్సరం 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ తీర్చిదిద్దడానికి ఉరకలెత్తే విధంగా ఉంది అని నాకు అనిపిస్తుంది. 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమా లేదా? ఎలాగ తీర్చిదిద్దగలమో ఈరోజు నా ప్రజెంటేషన్ విన్న తర్వాత మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది మీలాంటి గ్రాడ్యుయేట్స్ ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయారు. అందుకోసమనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి పొందేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువత అంటే నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ యువ సదస్సు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి యువతి యువకులు జాగ్రత్తగా ఆలోచించండి. లేదంటే మీరు మీ ప్రాంతానికి మీ తల్లిదండ్రుల్ని వదిలేసి కొత్త చేత పట్టుకొని ఎక్కడికో ఏ సెక్యూరిటీ గార్డ్ గాను ఏ ఆటో డ్రైవర్ గాను మీరు డిగ్రీలు చేసినా సరే వాళ్ళకన్నా తక్కువ శాలరీతో వేరే వేరే సిటీస్ లో వేరే వేరే కంట్రీస్ లో బతకవలసి వస్తుంది. కొన్ని వేల కుటుంబాలని కొన్ని లక్షల కుటుంబాలని గత 15 సంవత్సరాలు నేను చూశాను. ఈ విధంగా ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర యువతే భవన నిర్మాణ కార్మికులుగాను అలాగే సెక్యూరిటీ గార్డ్స్ గాను వివిధ చిన్న చిన్న వృత్తుల్లో ఉంటున్నారు కానీ మంచి మంచి పొజిషన్స్ లో ఎక్కడా లేరు. దీనికి కారణం వెనుకబాటుతనమా లేదంటే వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డమా అనే దాని మీద ఈరోజు కొన్ని ప్రజెంటేషన్స్ ఇస్తాను. దాంతో పాటు మన విశాఖపట్నం ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ భారతదేశం యొక్క భవిష్యత్తు దాని గురించి కూడా కొంచెం చెప్తాను. ప్రస్తుతం మన దేశం యొక్క జీడిపి ఎంతో తెలుసా? $4 ట్రిలియన్. వచ్చే 4-5 సంవత్సరాల్లో ఈ జీడిపి $8 ట్రిలియన్ అవుతుంది. అలాగే 2047 కల్లా 32 ట్రిలియన్లు అవుతుంది. అంటే మన భారతదేశానికి మాత్రమే ఈ అవకాశం ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది. సో రాబోయే 25 సంవత్సరాలని మనం అమృతకాల్ అంటాం. ఇక్కడ నా ముందున్న యువత అందరికీ ఈ అమృతకాల్లో పారిశ్రామికవేత్తలుగాను అలాగే డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి అతి ఎక్కువ శాలరీస్తో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఒక్క భారతదేశంలో ఉన్న యువతకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా మనంత యంగెస్ట్ నేషన్ లేదు. ది హైయెస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇండియా. అవునా?
the highest youngest population of the world is India, and the next 25 years, India is going to rule the world. The India is an information hub. The India is a youth hub. But the major problems our students are facing are the lack of entrepreneurship skills. పాశ్చాత్య దేశాల్లో ప్రతి 100 మందికి 3-4 ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అలాగే ఇండియా నుంచి కానీ ప్రతి 1,00,000 మందిలో కూడా ఒక్కడు కానీ ఇద్దరు కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ రావడం లేదు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆలోచన దృక్పథం మారాలి. ఒకప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్గా రావాలంటే మనం పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో పుట్టాలి, లేదనుకుంటే మంచి డబ్బులు వేరే వాళ్ళ డబ్బులతో మనం బిజినెస్ చేయాలి. కానీ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయాలనుకుంటే మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది. ఆ ఆలోచనని ముందు మీరు లోకల్గా ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించడానికి డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ కానీ మీరు యూటిలైజ్ చేసుకుంటే నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా మీరు వాడుతున్న ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ కానీ విద్యార్థులు తయారు చేసినవే. వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు జస్ట్ ఏదనుకుంటే మీ ఆటో డ్రైవర్ వృత్తిలోనే ఇంకొక 100 సంవత్సరాలు బతుకుతా ఉంటారు, అడుక్కు తిని బతుకుతారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ ఇన్ అవర్ రీజియన్ వీ హ్యావ్ ద వెరీ ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ఫర్ దేర్ పొలిటికల్ పొజిషన్స్. 15 సంవత్సరాల్లో మన ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియా నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ దగ్గర ఉన్న మీరు ప్రజెంట్ చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లేదా డిగ్రీ కాలేజెస్లో ఉపాధి కల్పిస్తున్నారని మీలో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఇంతకు ముందే చెప్పినట్టు గత 12 సంవత్సరాల్లో వలసపోతే ప్రతి సంవత్సరం 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.